చూస్తుంటే నోరూరుతుంది కదా! బెల్లం గారెలండోయ్! గ్రైండర్‌లో కాకుండా మిక్సీలో ఆడా. అది కూడా ఆయిల్ పీల్చకుండా. ఎలా అని అనుకుంటున్నారా? ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం చూసేయండి. ముందుగా బెల్లం ఇంకా కొద్దిగా చక్కెరైతే తీసుకున్నాను. పంచదారండి. కొంచెం వాటరైతే వేసుకొని బెల్లం పాకం అయితే వచ్చేటట్టుగా మరిగించుకోవాలండి. తీగ పాకం వస్తే సరిపోతుంది. మరీ కొంచెం ముదరగా ఉంటే పాకం అయితే గారెలైతే పేల్చవండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే పాకం అయితే తీగ పాకం రావాలి. ఇప్పుడైతే యాలకుల పొడైతే కొంచెం వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి. ఎందుకంటే మనకు పాకం అయితే తీగ పాకం వస్తుంది కాబట్టి సరిపోతుందండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే పాకం పెట్టేసుకున్నాక పక్కనైతే స్టవ్ వెలిగించేసి పక్కనైతే స్టాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా! మిక్సీ గిన్నెలో పప్పైతే వేసుకున్నాను. వాటర్ అయితే కూలింగ్ వాటర్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకైతే తీసుకున్నాను. అందులో అయితే కొంచెం బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి. అదేనండి క్యారచినోకైతే తీసుకుంటున్నాను. అలాగే కొంచెం చిటికెడు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కూడా మిక్సీ బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ముందుగానే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే హీట్ ఎక్కించుకున్నానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా నేనైతే టీ వడకట్టే దాంతో అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా! చాలా సింపుల్‌గా కొంచెం వాటర్ అయితే తడి చేసుకుంటూ ఈ విధంగా టీ వడకట్టే దాని మీద అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అండి చాలా సింపుల్‌గా మన చెయ్యి అట్ట కాలకుండా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఒక్కసారి మీరు కూడా నేను చేసినట్టే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ అన్నది కూడా ఆయిల్ అయితే పీల్చవండి గారెలైతే. చూస్తున్నారు కదా! టీ వడకట్టేదంతా చాలా సింపుల్‌గా చాలా ఈజీగా అయితే నేను వేసేస్తున్నాను గారెలు. మీరు కూడా ఈ విధంగా ఈ ట్రిక్‌ని మీరు కూడా ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా! ఇంతేనండి కొంచెం వాటర్ అయితే చెయ్యి తడి చేసుకోవాలి. చేసుకున్నాక ఆ మొత్తం అన్ని గారెలు కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! చాలా సింపుల్‌గా మిక్సీలోనే అది కూడా గట్టిగా కూడా రావండి. చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. చూస్తున్నారు కదా! మీరే ఎలా గారెలైతే పొంగుతున్నాయో. గ్రైండర్‌లో మాత్రమే కాదండోయ్! మిక్సీలో కూడా మనం తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా! గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి రెండోసారి కూడా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! గారెలైతే వేగిపోయాయి. నేనైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకంలో అయితే గారెలైతే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే బెల్లం పాకంలో అయితే వేసేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా తీసేసుకొని అయితే పాకంలో అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! పాకంలో మునిగేటట్టు అయితే కలిపేసుకోవాలండి. రెండు సైడ్‌లు కూడా టర్న్ చేసుకుంటే బెల్లం పాకం అయితే ఈజీగా అయితే గారెలు పీల్చుకుంటాయి. చూస్తున్నారు కదా! ఈ విధంగా రెండు వైపులా అయితే మనం బెల్లం పాకం అయితే ముంచుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్‌గా కాకుండా మనం మిక్సీలోనే కూలింగ్ వాటర్ అయితే వేసుకుంటే మనకి ఆయిల్ అన్నది అదే ఎక్కువ పీల్చదు. తర్వాత క్రిస్పీగా కూడా ఉంటాయండి. చూస్తున్నారు కదా! మిగతా పిండి కూడా నేను ఈ విధంగా అయితే గారెలైతే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా! గారెలు ఏ విధంగా అయితే పొంగుతున్నాయో. మిక్సీలో ఆడితే కనుక గట్టిగా వస్తాయి అలాగే ఇలా అనేసి అనుకుంటారండి. అస్సలు గట్టిగా రావండి. కూలింగ్ వాటర్ అన్నది వేసుకోవాలి. మీరు ఇడ్లీ పిండి కూడా మిక్సీలోనే పట్టుకోవచ్చండి. కొంచెం కూలింగ్ వాటర్ అయితే వేసుకుంటే ఇడ్లీలు కూడా గట్టిగా రావండి. చూస్తున్నారు కదా! మనం బెల్లం పాకం గారెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్‌గా అది కూడా మిక్సీలోనే చేసుకున్నాం. చూస్తున్నారుగా చూస్తుంటే నోరూరిపోతుంది కదా! ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.